ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో మనం చేసిన మంచి పనులు ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యం దమ్ము ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదో ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆయన నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని మంచి పనులు చేశారో మీ అందరికీ తెలుసు. మరి ఈ కార్యక్రమాన్ని గత ఈ రోజుతో 7 రోజులు అవుతుంది. గత 6 రోజులుగా భీమవరం మండలం, భీమవరం పట్టణంలో ఈరోజు ఆఖరి రోజు. ఈ కార్యక్రమానికి ఇంత మహిళా మండలి సోదరులు అందరూ వచ్చారంటే వాళ్ళకి ఈ ప్రభుత్వం మీద, అదే నారా చంద్రబాబు నాయుడు మీద ఎంత మక్కువ ఉందనేది సందర్భంగా మరి మీరు తప్పనిసరిగా అసలు ఈ కార్యక్రమానికి స్వాగత పాల్గొనే సందర్భం తెలియజేసుకుంటూ మరి శాసనసభ్యులు అంజబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మా పుట్టుబూరు సభ్యులు తోటశేఖర్ గారు, అలాగే మన సార్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు, అలాగే నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు, అలాగే అధికారులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో అలాగే జనసేన నాయకులు చంద్రబాబు గారు, మన శాఖలు అందరూ కూడా, మరి బీజేపీ గోపాల శ్రీనివాస స్వామి గారు, కేంద్ర మంత్రి కూడా ఈ కార్యక్రమంలో ఎప్పటికప్పుడు ఆయన కూడా మరి జరిగే విధానాన్ని ఆయన కూడా తెలుసుకున్నారు. వీళ్ళందరి నాయకత్వంలో ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి, ప్రతి వర్గానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని కార్యక్రమాలు అందుతున్నాయా లేదా లేదని తెలియజేసుకుంటా ఈ కార్యక్రమం పూర్తి చేసుకునే సందర్భం తెలియజేసుకుంటూ మరి గురుపూడిలో ఇంత భారీ ఎత్తున ప్రజలకు స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గురుపూడి ప్రాంతం అంటే మీ అందరూ తెలుసు. గురుపూడిలో ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు, ఏ విధమైన ఇక్కడ ప్రజల్లో చాలా మంచి మనుషులు. కానీ ఆ రోజు వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారు నర్సాపురం వచ్చినప్పుడు ఆయన మీద దాడి చేయడం కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యువగలం పాదయాత్రగా మరి రాష్ట్రం అంతా వచ్చి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకపోయినా సరే గురుపూడిలో మరి ఆయన మీద ఆ యువగాల మీద దాడి చేశారంటే ఎంత దుర్మార్గంగా ఇక్కడ వైసీపీ నాయకులు ఆ రోజు పరిపాలన అందరూ చేశారంటే ఒక్కసారి అన్ని కూడా మనం చేసుకున్న సందర్భం తెలియజేసుకున్నాం. ఆ రోజు వాళ్ళు చేసిన దాడిని ఎదుర్కొన్న వాళ్ళు మా మీద వాళ్ళే దాడి చేశారు, వాళ్ళే మమ్మల్ని కేసు పెట్టారు. ఆ కేసు అట్లా ప్రత్యక్షంగా లేకపోయినా సరే ఆ రోజు మా జిల్లా అధ్యక్షురాలు తోటశేఖర్ కూడా కేసు పెట్టారంటే అసలు ఆ ప్రభుత్వం యొక్క విధానం వైసీపీ వైఎస్ జగన్ ఎంత దుర్మార్గం పెట్టారు, ఎంత దుర్మార్గం పరిపాలించారనేది ఈ భీమవరంలో తిన్న రెండు విషయాలే మీకు అందరికీ అర్థమవుతాయని చెప్పి సందర్భం మనం తెలియజేసుకుంటూ ఈ రోజు చూడండి, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎక్కడా కూడా మన భీమవరం నియోజకవర్గంలో శాసనసభ అంజబాబు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ప్రతి విషయాన్ని, ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు అందించే విషయంలో అన్ని కార్యక్రమాలు చేస్తారు. అలాగే రాష్ట్ర స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో మంత్రివర్గం కూడా ఆంధ్రప్రదేశ్ లో మరి ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తారని మీ అందరూ చూస్తున్నారు. ఎన్నో దుర్మార్గాలు చేసిన వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు ఒకటి తిరుమల దేవస్థానం లడ్డు విషయంలో కానీ అన్ని కార్యక్రమాలు చేసిన కేసులు, దుర్మార్గాలు అన్ని కూడా ప్రతి మనిషికి తెలుస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అంటే విషయాన్ని జరిపి వాళ్ళందరినీ శిక్షపడే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి అందే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ గురుపూడిలో జరుగుతున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నుండి కూడా పిలిచి మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం. జై హింద్.